శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో దారుణం చోటు చేసుకుంది. రైలు పట్టాలపై వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయాన్ని వేకువజామున 5 గంటలకు స్థానికులైతే గుర్తించారు. ఘటన గురించి వెంటనే రైల్వే పోలీసులకైతే సమాచారం ఇచ్చారు. అయితే సంబంధిత సిబ్బంది సత్వరమే స్పందించలేదని స్థానికులు చెబుతున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో దారుణం చోటు చేసుకుంది. రైలు పట్టాలపై వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయాన్ని వేకువజామున 5 గంటలకు స్థానికులు గుర్తించారు. రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని శ్రీకాకుళం నుంచి మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి అసలు? పద్మ, ఈ మధ్య కాలంలో వివాహితుల ఆత్మహత్య అనేది తరచుగా జరుగుతూ వస్తున్నది. అయితే ఇచ్చాపురం పరిసర ప్రాంతాల్లో రైల్వే స్టేషన్ సమీపంలో ఈ మధ్య కాలంలో వివాహితుల ఆత్మహత్యలు జరుగుతూ వస్తుంది. అయితే నిన్న అర్ధరాత్రి మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లయితే స్థానికులు చెప్తున్నారు. అయితే ఎర్లీ మార్నింగ్ 5 గంటల సమయంలో బహిర్భూమికి వెళ్లిన మహిళలు మహిళ చనిపోయినట్టు గుర్తించి స్థానిక ఆర్పీఎఫ్ లోకల్ పోలీసులకు సమాచారం అయితే చేరవేశారు. అయితే ఇప్పటి వరకు కూడా ఆర్పీఎఫ్ కానీ స్థానిక పోలీసులు కానీ అక్కడికి వచ్చిన పరిస్థితి అయితే కనిపించట్లేదు. అయితే ఒరిస్సా ఆంధ్ర బార్డర్ కావడంతో ఒరిస్సా నుంచి ఎవరైనా వచ్చి ఇక్కడ అఘాయిత్యానికి పాల్పడ్డారా అనే పరిస్థితిలో అయితే ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి ఉంది పద్మ. ఇక్కడ ప్రస్తుతానికి ఏదైనప్పుడు కూడా చనిపోయిన మహిళ తాలూకా పూర్తి డీటెయిల్స్ అయితే ఇంతవరకు కూడా తెలియరాలేదు. అయితే సుమారు 30 సంవత్సరాల వయసు ఉంటుందని వివాహిత మహిళని మాత్రం అయితే ప్రాథమిక నిర్ధారణ అయితే చేశారు. రైట్, థ్యాంక్ యూ రాము.